కరీంనగర్లో పుష్ప 2 సినిమా టికెట్ ధరలపైన ప్రేక్షకులు మండిపడుతున్నారు. అత్యధికంగా మల్టీప్లెక్స్ థియేటర్లో టికెట్ ధర 600 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 350 రూపాయలు, జీఎస్టీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ధర అదనంగా ఉంటుంది. పుష్ప టికెట్ ధరలపైన కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపాలకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. పుష్ప 2 ఈ సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా అంతే వివాదం అవుతోంది. టికెట్ ధరలు ఒక్కసారిగా అమాంతంగా పెంచుకునే వీలును ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడంతో ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కూడా పడింది. పుష్ప 2 కరీంనగర్లో టికెట్ ధర ఒకసారి పరిశీలిస్తే మల్టీప్లెక్స్లో టాప్ ఎండ్ టికెట్ అంటే రిక్లైనర్ టికెట్ అనుకోవచ్చు. రిక్లైనర్ టికెట్ 590 రూపాయలు ప్లస్ జీఎస్టీ, అలాగే ప్లాట్ఫామ్ ఫీజు మొత్తంగా కలుపుకొని 630 రూపాయల వరకు చేరుతోంది. ఇక మినిమం చూస్తే 350 సింగిల్ స్క్రీన్ థియేటర్లో 350 రూపాయలు ప్లస్ జీఎస్టీ, అలాగే ప్లాట్ఫామ్ ఫీజు, సో అన్నీ కలిపి 400 రూపాయలు అవుతుంది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటుగా సినిమా ప్రేక్షకులు సినిమాను చూడాలి అనేటువంటి కోరుకున్న వాళ్ళు ఇంత ధర పెట్టగలరా? అసలు ఈ ధరల వ్యవహారంపై కరీంనగర్లో సినిమా ప్రేక్షకులు సినిమా అభిమానులు ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. చెప్పండి, ఈ టికెట్ల ధర పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను టికెట్ల కోసం వచ్చిన ఇక్కడ 150 నుంచి ఎగ్దమ్ 350 రూపాయలు పెంచారు సార్. నాకు ఎందుకంటే నా మిత్రులు, నా ఫ్రెండ్స్, మా బంధువులకు టికెట్ తీసుకువద్దామంటే వీలైతే ఇక్కడ నాకు వచ్చిందే 2000, 2500 వాళ్ళు కొట్టారు ఫోన్పే, గూగుల్ పే. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం 4000, 5000 అంటున్నారు. అంటే అన్ని టికెట్లు కలిపి ఇప్పుడు ఎట్లా సామాన్య ప్రజలు ఎట్లా చూస్తారు సినిమా? అదే సార్, మీకు సినిమా చూడాలని ఉంది కానీ టికెట్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. అదే సార్, ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉన్నా కానీ ఇబ్బంది పడతారు సార్. ఇప్పుడు 600, 700 మల్టీప్లెక్స్లో అక్కడ ఇక్కడ 600, 700 ఉంది. ఒక్క పర్సన్కి 1000 రూపాయలు అయితే ఆ ఒక్క 1000 రూపాయలు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో మనం రీఛార్జ్ చేసుకుంటే 1 year ఫ్రీ వస్తుంది సార్. అది సార్ కొంచెం థియేటర్ బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టికెట్ ధరలు టికెట్ అంతే నార్మల్గా ఒక 50 రూపాయలు, ఒక 70 రూపాయలు పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది సార్. సార్ మీరు చెప్పండి, ఎట్లా అనుకుంటున్నారు టికెట్ ధరల పైన, పెంపు పైన మీ ఒపీనియన్? మేము వచ్చినాము సినిమా చూద్దామని వచ్చేసరికి ఆ రేట్లు చూసి మేము రిటర్న్ అవుతున్నాము. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ రిటర్న్ చేసినాము. ఆల్రెడీ కూడా మా వల్ల కాదు ఈ రేటు, తర్వాత రేట్స్ తగ్గినాక చూద్దాము, లేకపోతే మన 10 days తర్వాత 1 month తర్వాత మన టీవీలో రాదా, మనం చూడలేమని మేము అనుకున్న. ఇంట్లో ఫ్యామిలీ కూడా, లేడీస్ కూడా, వాళ్ళు కూడా బాగా బాధపడుతున్నారు. ఎవరు సినిమాకు చూసేటట్టు లేరు. మేము బాగా చూడాలని, సినిమా రేటు తక్కువ ఉందని వచ్చి చూద్దామని వచ్చినాం. కానీ రేట్లు చూస్తే భారీ ఎత్తున ఉన్నాయి. దీన్ని ఏం చేయలేకపోతున్నాం మేము. కానీ చూడాలని బాగా కోరిక ఉంది, కానీ దాన్ని సామాన్యునికి అందుబాటులో లేదు. టికెట్ ధరల విషయంలో చాలామంది ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. టికెట్లు కొనుక్కోవడానికి, అడ్వాన్స్ బుకింగ్లో టికెట్స్ తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా కనబడుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ వచ్చి చూస్తూ ఉంటారు. బెనిఫిట్ షోలు కావచ్చు, అలాగే ఫస్ట్ వారం రోజుల పాటుగా ఫ్యాన్స్ ఎక్కువగా చూసేందుకు వస్తారు. కానీ ఫ్యాన్స్కి ఎందుకు టికెట్ ధరలు అందుబాటులో లేకుండా ఫ్యాన్స్ జేబులు కొట్టేటువంటి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు, జేబులకు చిల్లు పెట్టేటువంటి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్సే మా దేవుళ్ళు అనుకునేటువంటి హీరోలు, ఫ్యాన్సే మా దేవుళ్ళు అనుకునేటువంటి సినిమా నటులు. ఆ ఫ్యాన్స్నే ఎందుకు ఇలా దోచుకోవడం? మనసు దోచుకుంటున్నారా అంటే కాదు, మనసుకు పైన ఉండేటువంటి జేబును దోచుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. సో టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో, మీరు దేవుళ్ళు అనుకుంటున్నటువంటి ఫ్యాన్స్కి కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలని చాలామంది సినిమా ప్రేక్షకులు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ చాలామంది సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు, కానీ టికెట్ ధరలను చూసి భయపడేటువంటి పరిస్థితి అయితే కరీంనగర్ జిల్లాలో కనబడుతోంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.